జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్ అట. నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం. ఆయన ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు కోవట్లు కొంతమంది ఉన్నారు, ఆ కోవట్లని మనం నివారించగలిగితే, నిర్మూలించగలిగితేనే, తన్ని తరిమేస్తేనే మనం ఈ బనకచ్చర్లను కానీ ఇంకోటి కానీ ఆపగలుగుతాం, వాళ్ళ కరెంటు నీళ్ళు ఇవన్నీ బంద్ చేయరి అని ఏదో కమెంట్ చేసిండు. సో దాని మీద కాంగ్రెస్ చాలా ఫైర్ అవుతున్నది. ఆయన ఎందుకో ఈ మధ్య కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ నాయకుల మీద అసంతృప్తిగా, నాయకత్వం మీద అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆయన మొన్న ఈ వంశీరామ్ బిల్డర్స్ నానక్రామ్ గూడ, ఖాజాగూడలో కడుతున్న మ్యాన్హట్టన్ అనే ప్రాజెక్టు మీద కూడా హైడ్రామే కంప్లైంట్ చేసినా పనిచేస్తలేదు అని హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు, పిల్. సో దాని మీద కూడా అక్కడ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. అది పిల్లు కాబట్టి వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేదు. అక్కడి నుంచి అంతకుముందు కూడా వీళ్ళు కోహినూరు హోటల్లో ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు సమావేశమైన అప్పుడు కూడా పెద్ద చర్చ అయింది. అది ఫస్ట్ది. తర్వాత ఈ వంశీరామ్ బిల్డర్స్ మీద కేసు, తర్వాత ఇప్పుడు మొన్న చేసిన వ్యాఖ్యలు. మరి అనిరుద్ రెడ్డి అడుగులు ఎటువైపు? పార్టీని మారాలని చెప్తున్నాడా? అసంతృప్తి ఉన్నదా? ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే స్ట్రేట్ లైన్ ఉండాలా. అసలు మీ ఉద్దేశం ఏందన్నది తెలియాల్సిన అవసరం ఉంది. అయితే కాంగ్రెస్ అయితే సీరియస్గా ఉన్నదట. జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. దీనిపైన వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. బేసిక్గా అనిరుద్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చెప్పకుండా, ఆయన ఏమి మాట్లాడకుండా ఆయన అడుగు కూడా ముందుకేసే అవకాశం అయితే ఉండదు. టికెట్ రావడానికి ప్రధాన కారణం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకి. ఎందుకంటే అసలు ఆయనకి ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా, ఇస్తరా నా టికెట్ పోయినా ఆయనకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి మరి అనిరుద్ రెడ్డికి టికెట్ ఇప్పించిన కోమటిరెడ్డి. ఇప్పుడు వాళ్ళు చాలా దగ్గర. మరి అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వెంకటరెడ్డి ఉన్నాడా అంటే నేను అనుకుంటున్నా 100% ఆయన కూడా ఉండాలి. ఆయన ఆజ్ఞలేంది ఈయనైతే ఫాలో అవ్వడన్నది నా ఉద్దేశం. తెలంగాణ కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోవట్లు ఉన్నారు. వారే ఇక్కడ కాంట్రాక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ముందు వారిని కట్ చేస్తే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం దానంతటా అది ఆగిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపినాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తాం. సోమవారం దీనిపైన నివేదిక తెప్పించి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లకు అందజేస్తాం. అదేవిధంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో నాయకుల పరస్పర ఫిర్యాదులపై రవి స్పందిస్తూ, కొండా మురళి తనపై వచ్చిన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే నాయని వివరణ కూడా తీసుకున్నాం. మురళిపై ఫిర్యాదు చేసిన వరంగల్ జిల్లా నాయకులను సోమవారం గాంధీ భవన్లో జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశానికి రావాలని చెప్పాం. వారి వివరణ తీసుకున్న తర్వాత మరోసారి కొండా మురళితో మాట్లాడతాం. తర్వాత రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి తెలిపారు. ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయిన ఎపిసోడ్గానే నాకు అనిపిస్తున్నది. ఇది నా వరంగల్ సంబంధించి ఎవరిని ఏమీ చేయరు, అక్కడ యాక్షన్ ఏమి ఉండదని కూడా నాకు అనిపిస్తున్నది. ఆయన కొండా మురళిని వాళ్ళని ఏమి వీళ్ళు ముట్టలేరు వీళ్ళు, ఎందుకంటే అవకాశం కూడా లేదు. ఒకవేళ వాళ్ళని టచ్ చేస్తే పెద్ద ప్రాబ్లం అయింది కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు ఈ అనిరుద్ రెడ్డికి సంబంధించిన విషయంలో మరి ఈ ఎపిసోడ్ ఏంది అంటే, మరి ఆయన తగ్గుతాడా లేదా అన్నది చూడాలి. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు టీడీపీ కోవట్లు ఏంది, బీఆర్ఎస్ కోవట్లు కూడా ఉన్నారు, బీజేపీ కోవట్లు కూడా ఉన్నారు, అందులో ఉన్నారు, ఇండ్లు ఉన్నారు. ఇప్పుడు ఏమి లేకపోతే ఇప్పుడు అదే అనిరుద్ రెడ్డి వంశీరామ్ బిల్డర్స్ దాని మీద కంప్లైంట్ చేసింది కదా. 27 ఎకరాల ప్యూర్లీ ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున కడుతున్నాడు. మనకు తెలిసింది ఆల్రెడీ 300 కోట్లు పొంగులేటి 5 లక్షల ఎస్ఎఫ్టీ రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరో లాగేసిరని మాట్లాడుకుంటున్నారు బయట రియల్ ఎస్టేట్ సర్కిల్స్లో. సో ఇప్పుడు మరి వీళ్ళు కూడా కేసు వేసినారు. మరి ఇప్పుడు ఆయన ఎవరు? మరి వంశీరామ్ బిల్డర్స్ గత గవర్నమెంట్లో ఉన్నాయనే. ఫినిక్స్ని కాపాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి. మరి ఫినిక్స్ ఎవరు? కేటీఆర్ బినామీ కంపెనీ. వాసవి ఎవడు? ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెరువులు కబ్జా చేసినాడు. మరి వీళ్ళందరినీ కాపాడుతున్నాడు కదా. మరి అయిపోయా, ఇంకేముంటుంది? ఇప్పుడు అందరూ సాయంత్రం అయిన తర్వాత ఎవరో ఇంట్లో కలుసుకునే బ్యాచ్ ఇదంతా. అంత డబ్బులతోని వ్యవహారం నడుస్తుంది. భూములు, డబ్బులు ఇవే దీని చుట్టే తిరుగుతుంది. నేను అనిరుద్ రెడ్డి మాత్రం ఫోన్ ఎత్తుతలేడు. నేను నిన్న కూడా చేసినట్టున్నా మొన్న. అనిరుద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు? నేను రఘు మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం జరుగుతున్నది మీ మీద? నిన్న కూడా డిస్కషన్ జరిగినట్టున్నది క్రమశిక్షణ కమిటీ. ఓకే, అంటే మీరు పార్టీ వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చారని మహేష్ గౌడ్ కూడా కొంచెం సీరియస్గా ఉన్నట్టున్నాడు కదా.
ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను ఎవరి మీద మాట్లాడినా చంద్రబాబు నాయుడు పైన. చంద్రబాబు నాయుడు ఎవరు? మోడీతో అలయన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు. నేను తప్పేం మాట్లాడలేదు కదా. అంటే కోవట్లు ఉన్నారు అని పార్టీని ముందు పెట్టిరు కదా. పార్టీ గురించే మాట్లాడలేదు. వీడియో క్లియర్ గా చూడండి. నేను పార్టీ గురించి మాట్లాడలేదు. నేను ఏమన్నా ఇరిగేషన్ కాంట్రాక్టర్స్, రోడ్ కాంట్రాక్టర్స్ అని అంతే. దాంట్లో క్లారిటీ ఉంది. ఓకే, ఎక్కడో మిస్అండర్స్టాండ్ అయిందంటే. అంటే చంద్రబాబు నాయుడు నన్ను హూ ఇస్ విత్ బీజేపీ. అంటే చంద్రబాబు నాయుడు కోవట్లు కాంగ్రెస్ లో ఉన్నారు అన్నది కదా మీ పాయింట్? నేను అనలేదు కాదా? చూడండి వీడియోలో అన్ననే అనలేదు. తక్కువ మీద చెప్పండి. వీడియో ఉంది కదా, మీరు వీడియో చూడండి. నేను ఏమన్నాను? ఇరిగేషన్ కాంట్రాక్టర్స్, రోడ్ కాంట్రాక్టర్స్ అన్నాను. నేను ఎందుకంటే నువ్వు పార్టీల గురించి. ఓకే, సో మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. క్లారిటీ ఉంది. ఓకే ఓకే, అది కూడా ఒక సలహా అని చెప్పిన నేను. నాకేమన్నా నాకు ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. మెసేజ్ వస్తే డెఫినెట్ గా నేను రిప్లై చేస్తాను. ఓకే, సో మీరైతే కాంగ్రెస్ లో చంద్రబాబు కోవట్లు ఉన్నారన్న దాన్ని వాడలేదు, అనలేదు. చూడండి, ఆ వీడియోలో చూడండి. ఓకే, క్లారిటీ ఉంది కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అంటున్నారు, అదే స్టేట్మెంట్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు కోవట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రోడ్లు వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్, వాళ్ళని టైట్ చేయాలి అని చెప్పిన అంతే. మన తెలంగాణలో ఈ బంకర్ చెర్ల కృష్ణా నీళ్ళేమో జగన్ ఉన్నప్పుడు తీసుకుపోయా. ఈయన వచ్చి గోదావరి నీళ్ళు తీసుకోతే ఎడారి కాదా తెలంగాణ? అంటే మీరు జనరల్ గా కోవట్లు అని ఉంటారేమో, చంద్రబాబు కోవట్లు ఉన్నారని అని ఉంటారేమో. సో దాన్ని మీరు ఇరిగేషన్ అనుకుంటున్నారు. కాంట్రాక్టర్స్ గురించి క్లారిటీగా ఉంది వీడియో. ఓకే, ఎవరైనా చూడలేదంటే వాళ్ళు చూసుకోవచ్చు ఆ వీడియో. ఇంకా అది కూడా అర్థం కాలేదంటే నాకు తెలియదు. ఓకే, కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్. టీజీసీ గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో ఎవరో అంటే దానికన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు అనే తప్పేమనలేదు. ఓకే, ఏమన్నా అడిగితే నేను ఇస్తాను ఆన్సర్. ఏమో ఈ మధ్య మీరు కొంత అసంతృప్తిగా ఉన్నారని మొన్న మ్యాన్ హట్టన్ మీద పిల్లేసిరు మీరు, ఎన్నము వీళ్ళందరూ కలిసి. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు అది ప్రీవియస్ గవర్నమెంట్ లో అలాట్ చేసిన ల్యాండ్. దాని గురించి మేము పిల్లు వేసినాము. రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి పిల్లు వేసినాము. దాంట్లో క్లారిటీ ఉన్నాము. అది 100% నాకు నమ్మకం ఉంది. గవర్నమెంట్ భూమని గెలుస్తామని చెప్పి పిల్లి మండే నాడు లిస్ట్ అయింది. 2 వీక్స్ అయిపోయింది. మండే నాడు లిస్ట్ అయింది. మండే నాడు జడ్జి గారు ఏం ఆదేశాలు ఇస్తారో చూసాం. ఓకే, ఇప్పుడు అంటే ఇదంతా వ్యతిరేకత, అసంతృప్తి అని అంటున్నారు కాదా? పార్టీ మీదనో లేకపోతే నాయకుల మీదనో? కరెక్ట్ ఏదుందో అది చేస్తాను నేను అంతే. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.